I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to, this is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. దీనికి మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్లో పాఠ్యాంశం ఏంటంటే, ఇంగ్లీష్ హెడింగ్ ఏంటంటే ద బ్రెడ్ అండ్ వాటర్ ఆఫ్ లైఫ్. ద బ్రెడ్ అండ్ ద వాటర్ ఆఫ్ లైఫ్. దీన్ని మన యొక్క భాషలో నేను రొట్టె మరియు జీవజలము, రొట్టె మరియు జీవజలము అని మన భాషలోకి నేను తర్జుమా చేస్తున్నాను. ప్రార్థించక ముందు మీకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి. ఈ యొక్క వారం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఒక చిన్న పట్టణం, రాజోలులో ఉన్న ప్రభుత్వ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో ఈ రాబోతున్న ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం, మనం మామూలుగా జెండా పండుగ అంటాం మనం. ఆ దినాన్న ఆ కాలేజీ వారు నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్తాను. అక్కడ ప్రాముఖ్యంగా ఆ యొక్క కాలేజీలో జెండా వందనం అయిపోయిన తర్వాత, జెండా ఎత్తిన తర్వాత అక్కడ మా తండ్రి గారి పేరు మీద ఒక పురస్కారం, ఇంగ్లీష్లో అవార్డు అంటున్నాం, అలాగే మా తల్లి గారి పేరు మీద మరొక పురస్కారం, అనగా ఒక అవార్డు. అనగా మా నాన్నగారు పాస్టర్ నక్కా శుభాకర్రావు గారు ఆ ప్రాంతంలో పనిచేశారు ఎక్కువ కాలం. వారు పనిచేసింది లక్కవారం, గోడపల్లి, తర్వాత పొన్నమండ. ఆ 3 ప్రాంతాల్లో, 3 గ్రామాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. దాదాపుగా వారికి ఉన్న సగం సర్వీస్ పైనే ఆ ప్రాంతంలోనే చేశారు. కనుక అక్కడ అక్కడ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆ దినాల్లో మా నాన్నగారు గోడపల్లి నుంచి వారిని తీసుకువెళ్ళి అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. వారికి కూడా నాకులాగే చూపు లేదు. వారిని అక్కడ నర్సాపురంలో ఉన్న అందుల పాఠశాలలో జాయిన్ చేస్తే వారు చక్కగా చదువుకొని ఢిల్లీ వెళ్ళి పిహెచ్డి కూడా చేశారు ఆ జేఎన్యూ యూనివర్సిటీలో. దాని ద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వారికి సీనియారిటీని బట్టి వారిని గత 5 సంవత్సరాల నుంచి రాజోల్ గవర్నమెంట్ కాలేజీకి వారు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వారికి చూపు లేకపోయినప్పటికీ చూచారు దేవుడు ఎంత అవకాశం ఇచ్చారో వారికి. వారు కృతజ్ఞతతో, మీ యొక్క తండ్రి గారు నాకు ఇంత మెయిల్ చేశారు, ఆ రోజుల్లో స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు కనుక వారి పేరు మీద నేను ఒక పురస్కారాన్ని ప్రారంభిస్తున్నానని వారు ప్రారంభించారు వారి డబ్బుతో. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క కాలేజ్ కమిటీ వారు ఎన్నుకున్న ఒక యోగ్యులైన విద్యార్థి కానీ విద్యార్థిని కానీ వారు ఎంపిక చేస్తారు. వారికి అందరి సమక్షంలో జెండా వందనం అయిన తర్వాత వారికి ఆ పురస్కారం ఇస్తారు. మీరు వచ్చి ఈ సంవత్సరం మీ చేతితో అవి ఇవ్వాలని నన్ను ఆహ్వానించారు. మీలో అనేక మందికి గుర్తున్న రీతిగా గత సంవత్సరం అక్టోబర్ 16న మా అమ్మగారు కూడా ప్రభువునందు నిద్రించారు. వారి పేరు మీద కూడా మరొక పురస్కారాన్ని ఆ కాలేజీ వారు ఇస్తున్నారు. కనుక నేను రాజోల్లో ఉంటాను. ఇక్కడ బుధవారం సాయంత్రం బయలుదేరి పూనాలో, గురువారం మధ్యాహ్నానికల్లా లక్వారం నేను చేరతాను. ఆ రాత్రికి లక్వారంలో ఉండి ఆ రాత్రి విశ్వేశ్వరాపురం మన సంఘంలో వాక్య పరిచర్య చేస్తాను. శుక్రవారం ఉదయాన్నే 9 గంటలకల్లా రాజోల్ గవర్నమెంట్ కాలేజీలో జరిగే ఆ యొక్క జెండా వందనంలో పాల్గొని అక్కడ వర్తమానం ఇచ్చి, దాని తర్వాత ఆ పురస్కారాన్ని కూడా నేను ప్రదానం చేసి నా చేతుల ద్వారా ఇక్కడ ఇచ్చి, అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న అనగా లక్వారం, విశ్వేశ్వరాపురం, వీలైతే అంతర్వేది కూడా దర్శించాలని ఆశిస్తున్నాను. కారణం, గతసారి వివాహానికి వెళ్ళాను, కానీ అప్పుడు అనేక మందిని దర్శించే అవకాశం కలగలేదు. కారణం, అక్కడ ఉన్న పెద్దలు, పాస్టర్ గారు కూడా
ఆ వివాహం నిమిత్తం చాలా బిజీగా ఉన్నారు కనుక అక్కడికి కూడా వీలైతే వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ 3 ప్రాంతాలు నేను శుక్రవారం సాయంత్రం మన యొక్క లక్వారం సంఘంలో వెస్పర్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, ఆ యొక్క శుక్రవారం సాయంత్రం ఆరాధనలో వాక్య పరిచర్య చేస్తాను. శనివారం విశ్వేశ్వరపురం మన సంఘంలో వాక్య పరిచర్య చేసి వారు ప్రభు సంస్కారం, దాన్ని ప్రభురాత్రి భోజనం అంటున్నాం కదా, దాన్ని వారికి ఇచ్చి అప్పుడు సాయంత్రం నేను నర్సాపురంలో ట్రైను అంటే రైలు ఎక్కి నర్సాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళి అలా మధ్యాహ్నం కనెక్టింగ్ ట్రైన్ ఉంది హైదరాబాద్ నుంచి పూనా వరకు, మరలా ఆదివారం సాయంత్రానికి పూనా వెళ్ళిపోవాలా. ఈ మధ్యలో మీలో అనేక మంది ప్రార్థించారు మా యొక్క చెల్లి కొరకు. వారు ఇప్పుడు ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు. వారికి గత కాలంలో హార్ట్ అటాక్ వచ్చింది. వారికి దేవుని కృప వల్ల స్టెంట్ వేశారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దినదినం కూడా ఆరోగ్యం బలపడుతున్నారు. వారిని కూడా దర్శించి హైదరాబాద్లో ఒక 2-3 గంటలు అక్కడి నుంచి మరలా హైదరాబాద్ నుంచి పూనా వెళ్ళిపోవాలా. నా ప్రయాణం కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా ఆ రాజోల్ గవర్నమెంట్ కాలేజీలో జరగబోయే ఆ యొక్క జెండా వందనం తర్వాత అక్కడ జరగబోయే ఈ యొక్క పురస్కారాలని ప్రదానం చేయటానికి, దాని కొరకు మా ప్రయాణాల కొరకు ప్రార్థించండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థించండి. ఒకవేళ మీరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే, లక్కవరం, విశ్వేశ్వరపురం ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్పకుండా దేవుని చిత్తం అయితే మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుని నా కొరకు ఈ యొక్క ప్రయాణాల కొరకు, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థించి మన యొక్క 7వ పాఠంలో కొనసాగబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. మా దేశాన్ని కూడా మీరు ప్రేమించి ఆయన మీరు నడిపిస్తున్నారు ప్రభు. అనేకమైన సవాళ్ళు ఉన్నాయి మా దేశంలో. అదే రీతిగా మా యొక్క రాష్ట్రంలో, మా ప్రాంతంలో అనేకమైన రాజకీయ సవాళ్ళు ఉన్నాయి తండ్రి. వాటన్నిటినీ కూడా మీరే సరిచేసి సమాధానం, శాంతి అనుగ్రహించి ప్రజల్ని ఆశీర్వదించి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఇస్తున్న స్వాతంత్ర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి, దేశ నాయకుల్ని దీవించండి, అన్ని రాష్ట్రాల నాయకుల్ని దీవించండి, అన్ని జిల్లాల నాయకుల్ని దీవించండి, అన్ని నగరాల నాయకుల్ని దీవించండి, అన్ని పట్టణాల నాయకుల్ని దీవించండి, అన్ని గ్రామాల నాయకుల్ని దీవించండి. ఆయన వారు ఏ పార్టీకి చెందినప్పటికీ వారిని ఆయన మీరు చక్కని పరిపాలన చేస్తూ ప్రజల్ని చక్కగా పాలన చేసి ప్రజలను చక్కగా పాలన చేసి ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పెద్ద మనసు, మంచి మనసు వరకు దయచేయవలసిందని, మా దేశంలో ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తొలగించవలసిందని, మీరే మా దేశాన్ని ఆశీర్వదించమని ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకోవటానికి మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క 7వ పాఠంలో ప్రాముఖ్యంగా నిర్గమకాండం 16వ అధ్యాయం, అదే రీతిగా మీకు సమయం ఉన్నప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం మీరు చదవండి ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు. దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మనకు తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా గత పాఠంలో మనం నేర్చుకున్న రీతిగా ఇశ్రాయేలీలు అద్భుత రీతిగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుతం తప్పాక ఏ మానవ ప్రయత్నంతో కూడా ఎర్ర సముద్రాన్ని దాటలేరు. దేవుడు 2 పాయలు చేసేశారు, 6 నెలలు ఇచ్చారు, వారికేమో వెలుగిచ్చారు, వారి శత్రువు ఈజిప్ట్ వారికేమో కటిక చీకటి ఇచ్చారు. ఆ యొక్క ఈజిప్ట్ వారి సైన్యం అంతా ఫరోతో సహా అందరూ కూడా ఆ సముద్రంలో మునిగి గల్లంతైపోయారు. అనేక మంది శవాలు కూడా వారికి దొరకలేదు. అటువంటి ఘోరమైన పరిస్థితి. దేవుని బిడ్డలకి ఎంతో గొప్ప విజయం అనుగ్రహించారు ప్రభువారు.
కనుక ప్రియ సోదరి సోదరులారా, అక్కడి నుంచి అనగా సముద్రం దాటిన తర్వాత ఆ ఒడ్డు నుంచి ఇక రాబో 40 సంవత్సరాలు అనగా జరిగిన 40 సంవత్సరాలు కూడా దేవుడు అద్భుత రీతిగా వారిని నడిపించారు. ప్రతిదినం కూడా ఒక అద్భుతమే. పగలు ఆయన మేఘస్తంభంగా, కాను అదంతా ఎడారి, ఇసుక ఎక్కువ ఉంటుంది కనుక చాలా వేడిగా ఉంటుంది ఆ ప్రాంతం. పగలు మేఘస్తంభం అంటే అక్కడ వేడి తెలియదు వారికి. ఇక రాత్రేమో అగ్నిస్తంభం, రాత్రేమో చల్లగా ఉంటది. ఆ చలి లేకుండా వారికి ఏ చీకట్లో ఏ ఆపద రాకుండా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. చూచారు దేవుని యొక్క భరోసా. నేను మీతో ఉన్నాను. పగలు వారికి మేఘస్తంభం కనిపించిన వెంటనే వారికి ఉన్న భరోసా ఏమిటి? అదే రాత్రి వేళ వారికి అగ్నిస్తంభంగా కనిపించినప్పుడు వారికి ఉన్న భరోసా ఏంటి? దేవుడు మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు అనే భరోసా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనల్ని కూడా ఆయన నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన పర్యాగిన వెలుగులో మనం జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు వారిని అరణ్య మార్గం గుండా నడిపించడానికి కారణం కూడా గత పాఠంలో మనం చర్చించుకున్నాం. నిర్గమకాండం 13:18 ఈ అరణ్య మార్గం కూడా వెళ్ళమన్నారు ప్రభువారు. ఆ అరణ్య మార్గంలో వారికి ఏ సదుపాయాలు లేవని దేవునికి తెలుసు. అక్కడ మంచినీరు లేదు, ఆహార పదార్థాలు లేవు, ఆహార ధాన్యాలు లేవు, కొనుక్కోవటానికి ఏ రకమైన కొట్టులు లేవు, షాపులు లేవు. అయినప్పటికీ అటే వెళ్ళమన్నారు ప్రభువారు. కారణం వారి అవసరాలన్నీ కూడా, వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన మంచినీరు, వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా ప్రభువే అనుగ్రహిస్తారు. కనుక విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడటం వారికి నేర్పించాలని వారిని అరణ్య మార్గం గుండా తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో ఈ దిన పాఠంలో మనం కొనసాగుదాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంటద వాక్యం అంటున్నాం కదా. నిర్గమకాండం 16:28, 29, 30 అప్పుడు ప్రభువారు మోషే గారితో చెప్పారు, మోషే, ఎంతకాలం మీరు నేను చెప్పిన నా ఆజ్ఞలు, నా నిబంధనలు మీరు పాటించకుండా, మీరంటే మోషే గారు కాదు, ప్రజలు అన్నమాట, అనేక మంది ప్రజలు. ఆ ప్రజలు ఎంతకాలం నాకు లోబడకుండా, ఎంతకాలం నా యొక్క ఆజ్ఞలు, నా విధానాలు, నా కట్టడలు మీరు అనుసరించకుండా ఉంటారు? ప్రభు అన్నారు, నేను మీకు ఆ విశ్రాంతి దినాన్ని ఇచ్చాను కనుక 6 దినాలు కూడా మీకు ప్రతిదినం కూడా ఆహారాన్ని, దాన్నే మన్నాని ఇశ్రాయేలీలు పిలిచారు, అది మీకు ఇస్తున్నాను. అయితే 6వ దినాన్న మీరు 2 ఆ ఆహారాన్ని అనగా మన్నాని సమకూర్చుకోవాలా. 6వ దినాన్న, దాన్నే మన భాషలో ఇప్పుడు మనం శుక్రవారం అన్నాం. ఆ దినాల్లో వారు 6వ దినం అన్నారు. వారంలో 6వ దినం అన్నమాట. కారణం 7వ దినాన్న విశ్రాంతి దినం కనుక ఆ విశ్రాంతి దినాన్న మీరు ఆధ్యాత్మిక విశ్రాంతి తీసుకోవాలా. శారీరకంగా చక్కగా ఆహారం భుజించి దినమంతా నిద్రపోవటం కాదు సుమా, దేవుని ఆరాధించడం, ఆ విధమైన ఆధ్యాత్మిక విశ్రాంతి మీరు ఆ విశ్రాంతి దినాన్ని పొందాలి. అనగా దేవుని నన్ను ఆరాధించాలా అని ప్రభు చెప్పారు. ఇవి నిర్గమకాండం 16:28-30 వాక్య భాగంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆయన చెప్పిన విధానాలన్నీ కూడా, ఆజ్ఞలన్నీ కూడా మోషే గారి ద్వారా చెప్పించారు. దేవుని యొక్క కోరిక ఏమిటంటే ప్రజలు వీటిని నమ్మి దేవుడు చెప్పినట్లుగా దేవునికి లోబడి దేవుని యొక్క మహిమ కొరకు వారు జీవించాల. అయితే వారికి ఈ 40 సంవత్సరాల ప్రయాణం ఈ యొక్క ఎడారిలో, కొన్ని సందర్భాల్లో మనం అరణ్యం అంటున్నాం, అనేకమైన సవాళ్ళు వచ్చాయి. అయితే ఏ సవాళ్ళైనా సరే దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క శక్తితో ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆ సవాళ్ళన్నీ కూడా దేవుడే తొలగించేస్తారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, నీకు ఏ సవాళ్ళు ఉన్నాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో,
ఆర్థికమైన సవాళ్ళ, లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక సవాళ్ళ, ఆరోగ్య సంబంధించిన సవాళ్ళు, ఏ సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళన్నీ కూడా దేవుడు వాటిని తొలగిస్తారు, దీవిస్తారు. కనుక దేవునికి లోబడినట్లయితే, ఆయన మాటలకు లోబడినట్లయితే ఆయన ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు, నడిపిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలా. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ 3 దినాల పాటు వారికి నీరు దొరకలేదు. అయితే మరి నీరు లేకపోతే నీరు లేకపోయినట్లయితే మన యొక్క మానవ జీవితాలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఏ జీవరాశికైనా సరే, వృక్షాలకి, మొక్కలకి, ప్రతిదానికి నీరు జీవాధారం, నీరు కావాలా. అయితే వారికి 3 దినాలు నీరు దొరకలేదు. ఏ నీరు? మంచి నీరు దొరకలేదు. ఖచ్చితంగా ప్రాంతం అంతా కూడా మరి సముద్రం ఒడ్డు కాబట్టి నీరు ఉప్పగానే ఉంటది. చాలా ప్రాంతాలకు మనం వెళ్ళినట్లయితే సముద్ర తీర ప్రాంతాల్లో కాస్త తవ్వినట్లయితే ఒక 10 అడుగుల లోపులోనే నీరు వచ్చేస్తుంది. కానీ ఆ నీరు త్రాగటానికి పనిచేయదు. చాలా చోట్ల ఉప్పగానే ఉంటది నీరు అంతా కూడా. చాలా చోట్ల ఇదే పరిస్థితి. అయితే ప్రియ సోదరి సోదరులారా, వీరికి ఆ మంచి నీరు దొరకలేదు. తక్కిన నీరు, ఆ ఉప్పు నీరు ఖచ్చితంగా ఉంటది ఆ ప్రాంతంలో, కానీ మంచినీరు దొరకలేదు. అయితే 3 దినాలు చాలా వారికి ఇబ్బందికరంగా, చాలా సవాళ్ళు వచ్చాయి వారికి. ఆ 3 దినాలు కూడా వారికి త్రాగటానికి, వండుకోవటానికి నీళ్లు లేవు. వారి దగ్గర ఉన్న ఆ కొంచెం నీళ్ళతోనే ఏదో రీతిగా వారు కాలం గడిపేశారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా మీరు చదవాలా. మనం చదివినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగంలో అప్పుడు దేవుడు వారికి ఒక అద్భుతం చేశారు. వారికి 3 దినాల తర్వాత వారికి నీరు కనపడ్డది. ఎక్కువ నీరు అక్కడ ఉన్నదన్నమాట. ఒక చెరువు లాగా పెద్దది ఉంది. ఆ యొక్క చెరువులో నీళ్లు ఉన్నాయి, కానీ ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతతో, ఎంతో ఆశతో నీళ్లు కనపడ్డాయి అన్నట్లుగా వారు పరుగును వెళ్ళిపోయారు. ఆ నీటిని తీసుకుందాం, ఆ నీటిని త్రాగుదామని. కారణం, వెళుతున్న వారు కనీసం 20 లక్షలకు పైగా ఉన్నారు ప్రజలు. యుద్ధం చేసే యుద్ధశూరులే 6 లక్షలు. వారు కాకుండా యుద్ధం చేయలేని పెద్దవారు, 60 సంవత్సరాలు దాటిన వారు యుద్ధం చేయటానికి అర్హులు కాదు ఆ రోజుల్లో. అటువంటి పెద్దవారు అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు, తర్వాత చిన్న పిల్లలు 19 సంవత్సరాలు లోపు ఉన్నవారు, తర్వాత స్త్రీలు, ఆడపిల్లలు, వారిని ఎవరిని కూడా లెక్క పెట్టలేదు. వారందరిని లెక్క పెడితే కనీసం 20 లక్షలకు పైగానే ఉంటారని బైబిల్ పండితులు అంటున్నారు. మరి వారందరికి కూడా నీళ్లు కావాలంటే మరి చాలా నీరు అవసరం. దానిలోనూ నీరు వారికి ఎద్దడిగా ఉన్నది కనుక, కొరతగా ఉన్నది కనుక వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా నీరు నింపేసుకుంటారు. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా ఎవరి స్వార్థం వారిదే కదా. వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా నీరు కనిపించినట్లయితే నింపేసుకుంటారు. ఆ నీరు మరి అయిపోతుంది కదా. మరి ఇంతమంది 20 లక్షలకు పైగా ప్రజలకు నీరు కావాలంటే చాలా నీరు అవసరం. కనుక ప్రజలందరూ కూడా త్వరగా నీటి దగ్గరికి వెళ్ళిపోయారు. అవి నోట్లో వేసుకుంటే చేదుగా ఉన్నదే ఆ నీరు అంతా కూడా, చేదు నీళ్లు. మనకి అనేక సందర్భాల్లో ఉప్పు నీరు మనకు తెలుసు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారికి నీళ్లు ఉప్పుగా ఉంటాయి, వారి బావుల్లో వచ్చేవి. నీళ్లు చేదుగా ఉండే పరిస్థితి చాలా అరుదు. ఈ నీరంతా కూడా చేదుగా ఉంది. వారు మారా అన్నారు దాన్ని. మారా అంటే చేదు. అయితే ఎప్పుడైతే చేదుగా ఉన్నదో నీరు, వారి ఆశ అంతా కూడా ఆవిరైపోయింది. నీరు దొరికింది అనుకుని వెళ్తే అది ఎందుకు కూడా పని చేయటానికి లేదు. చేదు నీరు, అది దేనికి? త్రాగటానికి, వంటకి పనిచేయదు. అప్పుడు వారందరూ కూడా మోషే గారి మీద, అహరోన్ గారి మీద సనుక్కోవటం ప్రారంభించారు. ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అరణ్యంలోకి? నీళ్ళే ఇక్కడ త్రాగటానికి. ఆ ఈజిప్ట్ లో మనకు చక్కని నీళ్లుండి ఎక్కడ చూసినప్పటికీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మమ్మల్ని నీళ్లు లేకుండా చంపేయాలనా అన్నట్టుగా మోషే గారిని, అహరోన్ గారిని వారు ఎంతో దూషించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. కళ్ళారా వారందరూ కూడా 10 అద్భుతాలు చూచారు ఈజిప్ట్ లో. ఆ 10వ తెగుల్లో
ఈజిప్ట్ వారందరి యొక్క తొలిచూరుగా పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు. తొలిచూరుగా పుట్టిన పశువులన్నీ చనిపోయాయి. కళ్ళ ముందే జరిగింది కదా. వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆ పాయలైపోయిన ఎర్ర సముద్రంలో 6 నెలలు వచ్చేసింది. దాని మీద వారు నడిచి వచ్చారు. ఈ అద్భుతాలన్నీ కూడా ఈ యొక్క చేదు నీరు ప్రత్యక్షం అయ్యేటప్పటికి, చేదు నీరు తగిలేటప్పటికి, చేదు నీరు కనపడేటప్పటికి వారు దేవుడు ఏ అద్భుతాలు చేసి వారిని నడిపించారన్న ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి మరలా మొదలు పెట్టేశారు సణుక్కోవటం, గొణుక్కోవటం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. అనేక సందర్భాల్లో మనకి, మన కుటుంబాలకి అనేకమైన అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉన్నారు. అద్భుతం వచ్చినప్పుడు ప్రభు వందనాలు, మాకు సహాయం చేశారు, ఈ అనారోగ్యం నుంచి తప్పించారు, ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించారు. రకరకాల మనకున్న ఏ సవాళ్ళు వచ్చినా దేవుణ్ణి మనం స్తుతిస్తాం. కొన్ని సందర్భాల్లో స్తుతికోవడం కూడా పెట్టుకుంటాం. అది అయిపోయిన కాస్త కొన్ని రోజులకే ఇంకొక పెద్ద సవాల్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే ఏంటి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మాకే వచ్చేస్తున్నాయి కష్టాలన్నీ అన్నట్టుగా ఎంతో నిరాశ పడిపోతాం. కొన్ని సందర్భాల్లో దేవుని మీద నెపం వేసేస్తాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అలా చేస్తున్నావా? అయితే ఇక్కడ పరిస్థితి ఒక్కసారి మనం గమనించినట్లయితే వారికి చేదు నీరు పెద్ద సవాల్ అయిపోయింది. అయితే ప్రజలు మాత్రమే కాదు, మోషే గారికి కూడా పెద్ద సవాలే. ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా నీళ్ళు లేవు. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారందరూ కూడా ఒక మాట చెప్పండివలసింది. మోషే గారు, దేవుడు మనకు అనేకమైన అద్భుతాలు చేసేశారు కదా, మనం అందరం కలిసి ఒక రోజు 2 రోజులో అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తారు, మన అవసరాలు తీరుస్తారు అని దేవుని మీద ఆధారపడదామనే ఆ మాట వారి నోట్లో నుంచి రాలేదు, ఎవరి నోట్లో నుంచి కూడా. అయితే మోషే గారు ఒక చాలా ప్రాముఖ్యమైన పెద్ద ఆధ్యాత్మిక పాఠాన్ని ఆయన నేర్చుకున్నారు వ్యక్తిగతంగా. ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలోనే మొరపెట్టేవారు, దేవుని సన్నిధిలోనే కన్నీళ్లతో ప్రార్థించేవారు. ప్రభువా, త్రాగటానికి నీళ్ళు లేవు నీ ప్రజలకి, మీకు తెలియదు కనుక మీరు ఏం చేయమంటారు మమ్మల్ని అని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటే ప్రభువారు అన్నారు, ఆ ముందుగానే ఉన్న ఒక చెట్టుని చూపించి, ఒక మొక్కను చూపించి దాన్ని తీసి ఆ యొక్క చేదు నీటిలో వేయమన్నారు వారందరి ముందే. అప్పుడు వారు అందరి ముందే ఆ యొక్క మొక్కను తీసి, లేకపోతే దాని ఒక కొమ్మను తీసి అలాగ నీటిలో వేసేటప్పటికి ఆ చేదైన నీరంతా కూడా మధురమైన తీయని నీరుగా మారిపోయింది. మన ప్రాంతాల్లో అంటాం కదా, తీయగా కొబ్బరి బొండాల నీళ్ళగా ఉన్నాయంటాం మనం. అలాగా చక్కని మధురమైన జలాలు అయిపోయినాయి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత శక్తి గల దేవుడు, దేవుడు ఎంత కృప చూపే దేవుడు, ఎన్ని అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో కూడా ఎటువంటి చేదు అనుభవాలు ఉన్నా సరే ప్రస్తుతానికి ప్రభువుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన పదయాజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా ఆ యొక్క చేదైన ప్రతి అనుభవాన్ని, ఆ చేదైన ఏ విషయమైనా నీ జీవితంలో దాన్ని తొలగించి ప్రియ సోదరి సోదరులారా, ఆయన మధురంగా నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు యేసు ప్రభువారు. కనుక మనము దేవుడు మన పట్ల చేసిన ఏ అద్భుతాన్ని, ఏ మేలు కూడా మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ ఆ వచ్చిన ఆ సమస్య సవాళ్ళు, ప్రభువా గతసారి నాకు నా కుటుంబానికి సవాళ్ళు వచ్చాయి, ఈ సమస్యలు వచ్చాయి, వాటన్నిటి నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించారు, మాకు ఒక మార్గం చూపించారు, మాకు ఒక విరుగుడు ఇచ్చారు, మాకు ఒక జవాబు ఇచ్చారు. ఈ యొక్క సమస్య మరో సమస్య వచ్చింది, ఈ సమస్యలో నుంచి నన్నే మీరు గట్టెక్కించండి, నాకు సహాయం చేయండి, నాకు నా కుటుంబానికి లేదా నా సంఘానికి, నా యొక్క గ్రామానికి అని మనం ప్రార్థించాలా. అయితే మనందరికీ తెలిసిన రీతిగా ప్రభువారు రోజు కూడా ఉదయాన్నే మన్నా కురిస్తానికి దేవుడు ఏర్పాటు చేశారు. కారణం, ఆ యొక్క అరణ్యంలో కొనుక్కోవటానికి ఏ విధమైన గ్రామాలు, కొట్టులు లేవు. ఏ విధమైన యొక్క మార్కెట్ అంటాం కదా ఇంగ్లీష్లో, మన యొక్క ప్రాంతాల్లో సంత అంటారు కొన్ని ప్రాంతాల్లో, అటువంటివి లేవు. మరి ఎలాగా వీరికి ఆధారం ఎలాగా? మానవులుగా 20 లక్షల మందిని ఎవరు పోషించగలరు, 8 రోజులు పోషించగలరు? పోషించడానికి మార్గంలో ఏ గ్రామాలు కూడా లేవు. పాపం ఒకవేళ జాలిపడి వీరందరికీ ఏదైనా పెడదామంటే కొద్ది మందికి అయితే ఏదైనా పెట్టవచ్చు. అక్కడ ఎవరు లేరు ప్రజలు వీరికి సహకరించడానికి. కనుక దేవుడు వారికి నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే,
వారు నీటి విషయంలో, ఆహార విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడాల. వారు ఆ ఈజిప్ట్ లోంచి తెచ్చుకున్న ఆ జొన్నలు కాస్త అయిపోయాయి. అప్పుడు మరలా సనుక్కుంటున్నారు. ఇప్పుడే చూచారు కదా, ఆ చేదైన నీళ్లు మధురంగా చేసేశారు ప్రభు. మనకు ఆహార ధాన్యాలు అన్ని అయిపోయాయి. వారికే కదా, మోషే గారికి కూడా అయిపోయాయి. మోషే గారికి, వారి కుటుంబానికి కూడా. అప్పుడు ప్రభువుని అడుగుదాం, ప్రభు దగ్గర మొరపెడదాం. మనం అందరం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాం ఒక దినాన్న అనుకోవటం లేదు. చాలా సార్లు మనకు కూడా వచ్చిన సవాళ్ళు ఇది. కడవరి కాలంలో మనకి ఏ సమస్య వచ్చినా మన కుటుంబంలో, మనకి ఏ సమస్య వచ్చినా మన గ్రామంలో, మనకి ఏ సమస్య వచ్చినా మన సంఘంలో, మనకి ఏ సమస్య వచ్చినా మన యొక్క విశ్వాసుల కుటుంబాల్లో, మనము తక్కిన మానవులుగా రకరకాల జవాబు కొరకు, రకరకాల ఏదో రీతిగా ఈ యొక్క సమస్యల నుంచి ఏ రీతిగా మనం ఏ రీతిగా బయటపడాలా అనే విషయాలే ఆలోచిస్తున్నాం. కానీ దేవుని మీద ఆధారపడదాం, ఉపవాసంతో మనం అందరం ఒక దినాన్ని ప్రార్థన చేద్దాం అనే అటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు చాలా తక్కువైపోతున్నాయి మన సంఘాల్లో, మన జీవితాల్లో. వారు అనుకుంటున్నారు, ఎలాగ మనకు ఆహారం మరలా అనుకోవటం మొదలు పెట్టారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాం మోషే? ఆ ఈజిప్ట్ లో ఉండి ఆ బానిసత్వం పని చేసుకున్నప్పటికీ తినడానికి సరిపడా ఉండేది మాకు. ఇక్కడ తినడానికి ఏమీ లేదు. మమ్మల్ని, మా పిల్లలందరినీ కూడా ఆకలితో చంపేయాలని తీసుకొచ్చారు ఇక్కడికి మీరు. మోషేని, అహరోన్ని వారు ఈ విధంగా దూషించారు. అయితే మోషే గారు మనం నేర్చుకున్న రీతిగా ఒకటే నేర్చుకున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ సవాళ్ళు వచ్చినా దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకోవడం, దేవుని సన్నిధిలోనే విజ్ఞాపన చేయడం, దేవుని సన్నిధిలోనే దుఃఖంతో ప్రార్థించడం, కన్నీళ్లతో. అదే నేర్చుకున్నారు. అది మన అందరికీ కూడా అవసరం. ఈ కడవరి కాల చివరి దినాల్లో మనకు వచ్చే అనేకమైన సవాళ్ళు, మన కుటుంబానికి వచ్చే సవాళ్ళు, మన సంఘాలకు వచ్చే సవాళ్ళు, అవన్నీ కూడా తీరాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే ఖచ్చితంగా మనం కూడా ఆ పనే చేయాలా. మోషే గారు అన్నారు, నీవేమీ కూడా భయపడద్దు మోషే, ఉదయాన్నే రేపు నేను అందరికీ సరిపడా ఆహారం ఇస్తాను. ప్రభువా, ఇంతమందికి ఆహారం ఎలా పంపిస్తారు మీరు అన్నట్టుగా మోషే గారు ప్రశ్నించారు. రేపు ఉదయం చూడండి, నేను ఆకాశం నుంచి అనగా పరలోకం నుంచి మీకు ఆహారం కురిపిస్తాను అనగా ధాన్యాన్ని ఇస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఉదయాన్నే బాగా మంచు వచ్చేసింది. ఆ యొక్క మంచు మీద తెల్లని గింజలు రాలుతున్నాయి. ఆ తెల్లని గింజలు వారికి, దీని పేరు మన్నా అని ప్రభు చెప్పలేదు సుమా. ఎప్పుడైతే గింజలు పడుతున్నాయో మోషే గారు ముందుగానే వారికి ఆ యొక్క విషయాలు చెప్పారు. రేపు ఉదయాన్నే ప్రభు ఆకాశం నుంచి కురిపిస్తానన్నారు ఆహారాన్ని అన్నారు. ఎప్పుడైతే ఆకాశం నుంచి తెల్లని గింజలు పడుతున్నాయో వారందరూ కూడా ఎంతో సంతోషంతో వారే దానికి పేరు పెట్టేసి మన్నా పడుతుంది రండి అన్నారు. అని వెళ్ళి వారు చక్కగా దాన్ని ప్రోగేసుకుని తెచ్చుకున్నారు. అప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి మరలా చిన్న పరీక్ష పెట్టారు. ఏమన్నారంటే, ఈ దినాన్న మీకు, మీ కుటుంబానికి ఎంత కావాలంటే అంత తీసుకోండి. దీనికి ఏ విధంగా కూడా కొరత లేదు, లిమిట్ ఏమీ లేదు. ఎంత కావాలంటే అంత మీరు తిన్నంత తీసుకోండి, 3 పూటలకు సరిపడా. కానీ స్వార్థంతో రేపుడు ఉంచుకుందాం, లేదా ఇంకొక వారానికి, ఒక నెలకు సరిపడా ఉంచుకుందాం అని మీరు దాన్ని దాచుకోవద్దు. అలా చేసినట్లయితే అది పాడైపోతుంది అని ముందుగానే హెచ్చరించారు. అయితే ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలమైన మనం కూడా ఒకే స్వభావం. ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని ఎక్కువగా పట్టించుకోము. ప్రజలు అనుకున్నారు, ఇవాళ వచ్చింది ఏదో అదృష్టవశాత్తు పరలోకం నుంచి పడ్డది ఆ మన్నా, రేపు పడతాదో లేదో గ్యారంటీ ఏంటి మనకి అని మోషే గారు, మీరు దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు, కావాల్సినంతే తీసుకోండి, సరిపడినంతే తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి, కానీ రేపటి కొరకు ఉంచుకోవద్దు, దాన్ని పాడైపోతుంది అని చెప్పినప్పటికీ వారు మోషే గారి మాట వినకుండా వారి ఇంట్లో ఏమైతే సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా నింపేశారు. వారికి ఉన్న తట్లో, బొట్లో, లేకపోతే ఆ యొక్క రకరకాల బిందులు, సరుకులు, లేకపోయినట్లయితే వారికి ఉన్న సంచులు. నేను ఊహించేది ఏంటంటే వారికి ఉన్న ఆ దుప్పట్లు అవన్నీ కూడా నింపేసే ఉంటారు. ఇది ఈ మన్నా గింజలతోటి. కారణం, మరలా ఇది పడకపోయినట్లయితే మనకి 1 నెల పాటు, 2 నెలల పాటు ఇది సరిపోవాలని ప్రతి వారికి ఒక గుడారం, టెంట్ ఉంది కదా, దాని నిండా వారికి ఉన్న సమస్తం ఏ రకంగా నింపేయాలో మొత్తం అన్ని కూడా నింపేశారు. దాదాపుగా ఎక్కువ మంది, కొద్ది మంది మాత్రమే మోషే గారు చెప్పినట్టుగా విన్నారు. ఎక్కువ మంది మాత్రం
స్వార్థంతో పోగేసుకుని ఎంతో సంతోషంతో దాన్ని తిన్నారు. ఎలా కనిపించినాయి అవి? తెల్లని గింజలు. మనం కొత్తిమీర గింజలు అంటాం కదా, దాన్ని ధనియాలు అంటాం కొన్ని ప్రాంతాల్లో. ఆ ధనియాల గింజల ఆకారంలో ఉన్నవి, ఆ సైజులోనే తెల్లగా ఉన్నది రంగు. దాన్ని వారు తిరగల్లో వేసుకుని ఇసిరుకొని పిండి చేసుకునేవారు. కొంతమంది రోట్లు దంచుకొని పిండి చేసుకునేవారు. ఆ యొక్క పిండిని వారు పెనం మీద వేసి రొట్టెలు చేసుకునేవారు. మరొక విషయాన్ని, ఆ విధంగా ఏ పిండి చేయకుండా నోట్లో వేసుకుని తినేసినప్పటికీ తీయగా ఉండేది, చాలా బాగుంది. అయితే వారు రొట్టెలు చేసుకుని రొట్టెలు తిందాం అనుకున్నారు. అయితే మరి ఇంకో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, రొట్టెలు చేసుకుంటే మరి దానిలో ఏదైనా నంచుకోవటానికి కాస్త పచ్చడి కానీ, లేకపోయినట్లయితే కాస్త తీయని జామ్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, రకరకాల మనకి ఆ రకంగా తీయగా ఉండి వస్తున్నాయి. దానిలో ముంచుకోవటానికి తేనె అయితే బాగానే ఉంటుంది. లేకపోతే మరి ఎంతమందికి ఆ రోజుల్లో పంచదార లేదు, షుగర్ లేదు ఆ రోజుల్లో. మరి తీయని పదార్థం వారికి ఉండేది తేనె మాత్రమే. మనకైతే ఆ పంచదార ఉంది, బెల్లం ఉంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆ రెండు కూడా లేవు. తీయగా ఏదైనా పదార్థం చేసుకోవాలంటే, పిండి వంట వండుకోవాలంటే తేనె వేసుకుని చేసుకునేవారు అనమాట. తేనె కలుపుకోవాలా. ఈ రోజుల్లో మనకు పంచదార ఉంది, లేకపోతే ఆ బెల్లం ఉంది, వాటిని కరిగించుకుని వేసుకుంటున్నాం. అయితే మరి ఇంతమందికి 20 లక్షల మందికి ఎక్కడొస్తుంది తేనె? అది కూడా సవాలే. అయితే దేవుని యొక్క అద్భుతం చూడండి. ఆ మన్నాలోనే పెట్టేశారు దేవుడు దేన్ని? ఆ యొక్క తేనె వంటి తీయని ఆ యొక్క పదార్థాన్ని. కనుక అది ఉచితంగా వచ్చింది, తింటే తీయగా, తేనె కంటే కూడా తీయగా ఉన్నది. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 16 అధ్యాయం 31 వచనం. నిర్గమకాండం 16 అధ్యాయం 31 వచనం. అనగా ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏది ఇచ్చినప్పటికీ అది ఆయన ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఇస్తారు. కనుక దేవుని మీద ఆధారపడినట్లయితే ఏ విషయమైనా సరే అది సమృద్ధిగా ఇస్తారు, మంచిది ఇస్తారు. వారు కోరుకున్నది కాస్త ఆకలి తీరేలాగా, కడుపు నిండేలాగా కాస్త ఏదన్నా ఆహారం దొరికితే చాలు అనుకున్నారు. దేవుడిచ్చింది తీయని ఆ యొక్క మన్నా ఎవరు ఆహారం? మనకి కీర్తన 78వ కీర్తన 25వ వచనం. 78వ కీర్తన 25వ వచనంలో మన్నా దేవదూతల ఆహారం అని చెప్పబడ్డది. అంటే మన్నా అనేది ఎక్కడ కూడా ప్రపంచం అంతా, లోకంలో ఉన్న బంగారం అంతా పెట్టిన ఒక్క గింజ కూడా మనం కొనలేము. అది పరలోకంలోనే దొరుకుతుంది. దాన్ని ఇచ్చారు ఏకంగా. అంత ఉన్నతమైన ఆహారాన్ని చూచారా? దేవుడు ఎప్పుడు ఏది ఇచ్చినప్పటికీ మంచిదే ఇస్తారు, ఉన్నతమైనది ఇస్తారు. ప్రియ సోదరి సోదరులారా, మరి దాన్ని పెనం మీద రొట్టెల కింద కాల్చుకున్నారు. పిండి చేసుకుని రొట్టెలు కాల్చుకున్నారు. మరి రొట్టెలు కాల్చాలంటే ఏం కావాలా? నూనె కావాలా. ఈ విషయాన్ని కూడా గమనించండి. నూనె కావాలా. నూనె లేకుండా మరి రొట్టెలు వండుకున్నట్లయితే పెనానికి అంటుకుపోతుంది. మనం నూనె లేకుండా రొట్టెలు చేయడం చాలా కష్టం. కొన్ని ఉత్తర భారతదేశంలో గోధుమ పిండితోటి పెనం మీద నూనె లేకుండా వారు రొట్టెలు కాలుస్తారు. ఇక్కడ చపాతీలు అనమాట. ఆ యొక్క చపాతీలు నూనె లేకుండా, అంటే నూనె వల్ల కాస్త అనేకమైన సవాళ్ళు వస్తాయి ఆరోగ్యపరంగానే, నూనె లేకుండా కాల్చుకుంటారు చాలా మంది. అయితే మరి ఇశ్రాయేలీయులకి నూనె ఎలాగా అంటే, దానికి కూడా దేవుడు ఏర్పాటు చేసేసారు. చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి. వారు అడగలేదు ఆ విషయాన్ని, మాకు నూనె కావాలి మరి ఎలాగని. మరి ఇంతమందికి 20 లక్షల మందికి వండుకోవడానికి నూనె అంటే మరి ఎంత నూనె కావాలో చూడండి మీరు అవసరత. అది ఎడారిలో, ఆ యొక్క అరణ్యంలో నూనె ఎక్కడ దొరుకుతుంది? అయితే సంఖ్యాకాండం 11 అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 11 అధ్యాయం 8వ వచనంలో ఎప్పుడైతే ఆ యొక్క మన్నాను పిండిగా చేసి రొట్టెలుగా చేసి, అంటే కాస్త నీళ్లు కలుపుకొని దాన్ని రొట్టెలుగా చేసుకుని, ఉదాహరణకు మనం దోశలు వేసుకుంటున్నాం అలాగనుకోండి, లేకపోతే చపాతీలు కాల్చుకుంటున్నాం అలాగనుకోండి, అలాగ పెనం మీద వేశారో ఆ యొక్క పిండిలో నుంచే నూనె ఉబికి వచ్చేసిందంట. అంటే ఆ పిండిలో నుంచే నూనె ఊరిపోయింది అనమాట. అప్పుడు ఆ రొట్టెని చేసినప్పుడు రొట్టె ఎలా ఉంది? అప్పటికప్పుడు చేసిన తాజా ఒలీవ నూనెతో తిన్నట్టుగా ఉంది. తాజాగా ఉన్న ఒలీవ నూనె చాలా చక్కని సువాసన వస్తుంది. ఒలీవ నూనెతో వండినట్లయితే చక్కని రుచి.
అలా వచ్చేసింది ఏకంగా. కనుక మన్నాలోనే ఆయన ఆ యొక్క మధురమైన తేనె లాంటి తీయదనాన్ని పెట్టేశారు, ఒలీవ నూనె లాంటి నూనెని కూడా దానిలో పెట్టేశారు. ఈ రోజుల్లో మనం ఏమంటున్నాం, ఇంగ్లీష్ లో ఇన్బిల్ట్ అంటున్నాం. ఆ మన్నాలోనే 2 కూడా పెట్టేశారు ప్రభువారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా ఉన్న ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చడానికి ఆయనే సమర్థులు. దేవుడు ఆశీర్వదిస్తారు మనల్ని. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అప్పుడు ఇశ్రాయేలీలు అన్నారు కొన్ని రోజులు తిన్న తర్వాత, మోషే మా నోరంతా చచ్చిపోయింది, మా నోరంతా ఎండిపోయింది. ఆ ఈజిప్ట్ లో ఉన్నప్పుడు మేము ఆ యొక్క మాంసం, ఆ యొక్క మాంసాహారం, రకరకాల చేపలు, రకరకాల మాంసాహారాలు, రకరకాల అంటే అన్ని రకాల మాంసాలు తినడానికి లేదు. ఆ యొక్క గొర్రె మాంసం, మేక మాంసం అలాగనమాట. వాటిని మేము తినేవాళ్ళం, తృప్తిగా తినేవాళ్ళం. మన భాషలో అంటాం మనం కొన్నిసార్లు, పీకల వరకు తినేసేవాళ్ళం అంటాం మనం. అలాగా తృప్తిగా తినేసేవాళ్ళం. ఇక్కడ ఈ మన్నా తప్ప మాకు ఏమీ లేదు, మా నోరు ఎండిపోయింది, మా నోరు చచ్చిపోయింది అంటాం మన భాషలో. అంటే ఈ మన్నా తప్ప ఏమీ ఉండలేదు ఇక్కడ. కారణం కూరగాయలు ఏమి లేవు కదా, ఆ 3 పూట్ల మన్నాయే తినాల. అయితే దేవదూతల ఆహారం ఇంత మంచిది అని దేవునికి స్తుతులు చెల్లించడం మానేసి మాకు లేదు 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 అని దేవుని మీద మరలా సనుక్కుంటున్నారు. ప్రజల మోషే గారి మీద, అహరోన్ గారి మీద మరలా సనుక్కున్నారు. ఏం కావాలి మీకు అంటే వారు అన్నారు, మాకు మాంసాహారం కావాలన్నారు. 20 లక్షల మందికి మాంసాహారం అంటే ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు సమర్పించాలి, లేకపోతే ఆ పక్కనే ఉన్న ఎర్ర సముద్రంలోని చేపలన్నీ పట్టినప్పటికీ వారికి ఓ పూటకి రాదు. అప్పుడు ఎలాగా ఈ పరిస్థితి? ప్రభువారు అన్నారు, దానిని కూడా నేను ఇస్తాను మీకు. మీరు కోరుకుంటున్నారు కదా మాంసాహారాన్ని. చాలాసార్లు మనకి అవసరం లేనిది, మనకు కీడైనది, మనకు మంచిది కానిది కూడా చాలాసార్లు ఇదే నాకు కావాలి ప్రభా, ఇదే నాకు కావాలి ప్రభా, నాకు దీన్నే దయచేయి ప్రభు అని ప్రార్థిస్తున్నాము చాలాసార్లు. కొన్ని సందర్భాల్లో వివాహ విషయంలో యవనస్తులు కూడా ఈ అబ్బాయే కావాలి, ఈ అమ్మాయే కావాలి నాకు అని భీష్మించి కూర్చుంటారు. కొన్నిసార్లు విశ్వాసులు అయితే ప్రార్థన కూడా చేస్తారు. అయితే ప్రభువారు వారు కావాలని కోరుకుంటున్నారు, దేవుని చిత్తం కాదది, అయినప్పటికీ వారు కోరుకున్నారు. కనుక ప్రభువారు అన్నారు, మీకు ఇస్తాను నేను అన్నారు. ఆయన్ని మనం ఎక్కువగా బలవంత పెట్టి ఇబ్బంది పెట్టినట్లయితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దేవుడు ఇచ్చినప్పటికీ అది మనకి దీవెనకరం కాదు, అది మనకి కీడే కలుగుతుంది. ప్రభువారు ఆ యొక్క పూరేడు పెట్టెలు వచ్చి వారి యొక్క స్థలం అంతా కూడా, అనగా పాలెం అంటున్నాం మనం, అంటే వారు గుడారాలు వేసుకుని ఉన్నారు కదా, ఆ గుడారాల చుట్టూ ఇదంతా కూడా ఖాళీ ప్రాంతమే, ఎడారి ప్రాంతం, అనగా ఆ యొక్క అరణ్య ప్రాంతం. అక్కడ మోరెత్తేకంగా అంటే దాదాపుగా 1.5 నుంచి 2 అడుగులు ఎత్తేకంగా అలాగా ఎగరలేక అలాగ వచ్చి పడిపోయే ఏకంగానే. ఎప్పుడైతే పూరేడు పెట్టెలు అలా పడిపోతాం చూశారో, ఇక వీరి యొక్క ప్రాణం లేచి వచ్చేసింది ఏకంగా. పరుగును వెళ్ళిపోయారు. కాస్త ఆలస్యం అయితే మరలా ఆ పెట్టెలు ఎక్కడికైనా, పూరేడు పెట్టెలు పారిపోతాయేమో, ఎగిరిపోతాయేమో, పారిపోతాయేమో అనుకున్నట్లుగా వాటిని తీసుకోవటం, ఆ సంచిలో కుక్కేయటం, లేకపోతే వారు ఏది పట్టుకెళ్తే ఆ పాత్ర నిండా కుక్కేయటం వాటిని. అయితే ప్రభువారు ఏం చెప్పారు? ఏదైనా ఒక పక్షిని కానీ, ఆయన అనుమతించిన పక్షి, ఆయన అనుమతించిన జంతువు, దాని రక్తం చిందించి మాత్రమే కోసుకుని దాన్ని తినాల. వీరు దాన్ని ఒక్కొక్క పెట్టెని దాన్ని కొయ్యాలంటే, దాని యొక్క గొంతు కోసి రక్తం చిందించాలంటే చాలా టైం పట్టేస్తుంది, ఈ పారిపోతాయేమో అనుకున్నట్లుగా వాటి పీక పిసికేసి, వాటిని ఇలాగా చేతితోటే నొక్కేసి, వాటిని చంపేసి, వాటిని వారుకున్న ఆ సంచుల్లో ఏ పాత్రలు తెచ్చుకున్న పాత్రల నిండా నింపేసుకున్నారు. ఇక మరలా ఎప్పుడు దొరుకుతుంది, దొరకదేమో అన్నట్లుగా ఏం చేశారు? ఏకంగానే వాటిని చంపేసి, వాటిని ఎక్కువగా ఎండ ఉంటుంది కదా, ఎండలేకంగా ఎండబెట్టేసుకున్నారు ఏకంగా చాలా మంది. కారణం రోజు కొంచెం వండుకు తిందాం అన్నట్లుగా. మన ప్రాంతాల్లో ఎండి చేపలు తింటాం, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఆ ఎండి మాంసాన్ని ఎండబెట్టుకుని తింటారు. అలాగే వీరు కూడా ఎండబెట్టేసుకున్నారు. చూచారా? అయితే ఎప్పుడైతే వీరికి ఈ యొక్క పూరేడు పెట్టెలు దొరికాయో, ఇక త్వరగా వాటిని కొయ్యకుండా, అనగా వాటి యొక్క మెడ కొయ్యకుండా వాటిని చంపేసి, కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఆలస్యం అయిపోతుందేమని వారు కాలుతో వాటిని తొక్కేసి
చంపేసి పట్టుకెళ్ళిపోయారు. అలాగే కోసుకొని వండేసుకున్నారు రక్తంతో. ప్రభు అన్నారు రక్తంతో తినొద్దన్నారు. అప్పుడు వారు స్త్రీలు వండేస్తున్నారు ఎంతో ఆతృతతో, సంతోషంతో. అవి సగం ఉడకని వారు ఇక మనసు ఆగటం లేదు. ఆ యొక్క మాంసాహారం కనపడేటప్పటికి ఉడకకుండానే తినటం ప్రారంభించేశారు. దానివల్ల ఏం జరిగింది వారికి? ఆ మరుసటి రోజుకి వారందరూ కూడా తెగులు వచ్చేసింది అన్నారు. మన భాషలో ఇప్పుడు చెప్పుకుంటే కలరా అనాలన్నమాట. కలరా లాగా పట్టేసింది వారందరికీ. కలరా వచ్చేసింది. కలరా వచ్చేస్తే ఏం జరుగుతుంది? ప్రజలు చనిపోతారు, నీళ్ళు విరోచనాలు వచ్చేసి. అలాగే అనేక మంది ఆ దినాన్న అది తిని చనిపోయారు. చూచారా? మాకు కావాలి కావాలి కావాలని కోరుకుని ఆ కోరుకున్నది దేవుడు చెప్పినట్లుగా తినకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా లోకస్తుల్లాగా తినేయటం వల్ల సగం ఉడకకుండానే అప్పుడు వారిలో అనేక మందికి అనారోగ్యం వచ్చేసింది. అనేక మంది చనిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? దీన్ని కూడా మనం ఒక ఆధ్యాత్మిక పాఠంగా నేర్చుకోవాలి. అదేమిటంటే దేవుడు ఏది ఇచ్చినా సరే దానిని మనం మితంగానే తీసుకోవాలి. అంతేగాని మనం దొరికింది కదా అని ఒకే దినాన దాన్ని ఎక్కువగా తిన్నట్లయితే మనకి అది వికటిస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. కనుక ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో దీని ద్వారా కూడా వారు ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకున్నారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. సాతాను అనేక సందర్భాల్లో దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చారు. ఆదిలోనే ప్రభు చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 29వ వచనం వరకు గమనించినట్లయితే ఆదాముకు అవ్వకు ఈ తోటలో ఉన్న ఏదేం తోటలో ఉన్న ప్రతి పండుని తినండి, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక చెట్టు మంచి చెట్లు తెలియజేసే ఆ వృక్షం యొక్క ఫలాలు తినొద్దన్నారు. దానిలో ఈ విషయం ఉన్నదని కాదు, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక చిన్న పరీక్ష అన్నమాట వారికి. దాన్ని తినొద్దన్నారు ప్రభు వారు. అయితే ఆ యొక్క ఆహారం దగ్గరే సాతాను పెద్ద వారికి ఒక పరీక్ష పెట్టేశాడు, సవాల్ పెట్టేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చదివాం. ఆ ఆహారం విషయంలోనే, ఆ యొక్క తినే ఫలాల విషయంలోనే అవ్వమ్మ గారు పడిపోయింది. సాతాను మాటలకు లొంగి ఆదాము గారు కూడా తెలిసి తినేశాడు. అవ్వమ్మ గారికి కూడా తెలుసు. ప్రభు చెప్పారు ఈ పండు తినొద్దని, ఈ పండును ముట్టుకోవద్దని, ముట్టుకుంటే చనిపోతామని చెప్పారు. ముట్టుకుంటే మీరు చనిపోతారని దేవుడు చెప్పారని అవ్వమ్మ చెప్పేసింది. ఎవరికి? ఆ యొక్క సర్పం రూపంలో ప్రత్యక్షమైన సాతానుకు. అయితే ఆహార విషయంలో వారు శోధనలు పడిపోయారు, పాపం చేశారు. అలాగే మనకి ఆదికాండంలో 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దానిలో యాషావు కూడా ఏం చేశాడు? ఆహారం విషయంలోనే తనకున్న జ్యేష్ఠత్వాన్ని, ఒక్క పూట భోజనం అదైనా సరే ఆ యొక్క గింజలతో, చుక్కుడుగాయలతో చేసిన ఆ కాస్త పానీయం అనమాట, కాస్త సూప్ అంటున్నారు ఇంగ్లీష్లో, దాని కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, ఒక పూట కూటి కొరకు. చూచారా? తర్వాత ఎంత దుఃఖించినా అది దొరకలేదు. అదే రీతిగా సాతాను యేసు ప్రభు గారిని కూడా శోధించాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు మానవుడిగా సాతానుడు వచ్చి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, నీ దేవుని కుమారుడు అయినట్లయితే ఎందుకు ఇలాగ ఆకలితో నీవు బాధపడాలా అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు అన్నారు, మానవుడు రొట్టె వలన మాత్రం కాదు, అనగా మానవుడు ఆహారం వలన మాత్రం కాదు, దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాటలు నమ్మినట్లయితే వారు జీవిస్తారని యేసు ప్రభువారు జవాబిచ్చారు. కనుక ఆహారం విషయంలో అనేక మంది శోధనలో పడిపోతున్నారు. ఈ దినాల్లో కూడా, ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా ఇది ఒక పెద్ద సవాల్ అయిపోయింది. ఆహారం, మనం తినకూడని పదార్థాలు, త్రాగకూడని పదార్థాలు చాలా మంది తింటున్నారు, త్రాగుతున్నారు. దాని ద్వారా అనేకమైన అనారోగ్యాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకోవాలి. సాధారణంగా ఎవరికైనా సరే గుండె సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఈ రక్తపోటు అంటున్నాం, బీపీ అంటున్నాం మనం ఇంగ్లీష్లో, బీపీ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైనా వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, వారికి ముందు ఏమంటున్నారు? వారు అన్యులైనా సరే, మీరు మరి గుండె సమస్య వచ్చేసింది, మీకు
మాంసాహారం మానేయండి, శాకాహారం తినండి అంటున్నారు. చూచారా, దేవుడు ఆదిలోనే చెప్పారు ఆ విషయాన్ని. అయితే వీరికి 4 అద్భుతాలు వారికి ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా కనిపించే 4 అద్భుతాలు. మొదటి అద్భుతం ఏంటి? 5 రోజుల పాటు వారికి మన్నా రోజు కురిసింది. 6వ దినాన్ని కూడా మన్నా కురిసింది. అది రెండవ అద్భుతం. అది 2 రెట్లు ఎక్కువ కురిసింది. రోజు కురిసేదానికంటే 2 రెట్లు ఎక్కువ కురిపించారు. కారణం, వారు దాన్ని 2 రోజులకు వాడుకోవాలి. 6వ దినానికి, విశ్రాంతి దినమైన 7వ దినానికి. 7వ దినాన ఆక మన్నా కురవలేదు. తక్కిన రోజులు మన్నా దాచుకుంటే ఏమైపోయింది? అది మరుసటి రోజుకి కుళ్ళిపోయింది. వారు మొదటి రోజునే ఆ యొక్క చేదనువు వచ్చేసింది. వారు పోగేసుకున్న ఏదో వారు స్వార్థంతో వారు పోగు చేసుకున్న, చాలా మంది వారి టెంట్ అంతా నింపేసుకున్నారు. ఏకంగా మధ్యాహ్నానికి అది కుళ్ళు వాసన ప్రారంభమైంది. దాన్ని పడేయలేరు. కారణం ఏంటి? పడేస్తే ఏమనుకుంటారు తక్కినోళ్ళు? అయ్యో, మోషే గారు చెప్పారు కదా, వీళ్ళు కూడా మోషే మాట వినలేదా అనుకుంటారని. ప్రతి వాళ్ళు అలాగే. లోన కూర్చుందామంటే కుళ్ళు వాసన వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంది. బయటకు వెళ్దామంటే ఎండ. అయితే ఇక మింగలేక కక్కలేక అంటాను చూడండి, మన భాషలో అలాగే అయిపోయింది వారి పరిస్థితి. ఎప్పుడైతే కాస్త చీకటి పడ్డాదో దాన్ని బయట పడేస్తే మళ్ళీ ఆ కుళ్ళు వాసన అలాగే ఉంటుంది. కనుక ఆ ఇసుకలోనే చిన్న గొయ్యిలాగా తవ్వి దానిలో కప్పెట్టేసారు వారు. ప్రతి వారు దాదాపు అలాగే చేశారు. ఎక్కువ మంది, మోషే గారు కొద్దిమంది తప్ప ఎవరు మాట వినలేదు. అంటే అలాంటి అనుభవం దేవుడు వారికి అనుమతించారు అనమాట. అది కుళ్ళిపోయేలా చేశారు, అనుమతించారు. కారణం ఏంటి? ప్రతిదినం కూడా దేవుని మీదే ఆధారపడాలి వారు. ఆహారం కొరకు లేచినప్పుడు, ఇదని ప్రభు ఆహారం కావాలి, మాకు మీరే కురిపించండి అని ప్రార్థించాలా. అది నేర్పించడానికి ప్రభు అలా చేశారు. కానీ 6వ దినాన్న మీరు ప్రోగేసుకున్న మన్నా అది ఏవి కూడా పాడైపోదు. మరుసటి రోజుకి, 7వ రోజు కనుక విశ్రాంతి దినం. దీన్ని ఆరాధన దినం అంటున్నాం, సబ్బాతు దినం అంటున్నాం మనకి. అప్పుడు మోషే గారు చెప్పినట్లుగానే చాలా మంది ఏం చేశారు? రోజు కురుస్తుంది ఇది, రేపెందుకు కురవదు అనేసి మోషే గారు చెప్పినట్లుగా డబల్ తెచ్చుకోకుండా, కారణం ఏంటి? వారికి చేదనము వచ్చింది కదా, రేపటికి దాచుకుంటే అది కుళ్ళిపోయింది, దుర్వాసన వచ్చేసింది, పురుగులు కూడా పట్టేసింది. కనుక అలా చేయొద్దు, మనం దుర్వాసన వచ్చేస్తుంది అనుకుని వారు తెచ్చుకోలేదు. 6వ దినాన్ని డబల్ తెచ్చుకోలేదు, ఎక్కువ తెచ్చుకోలేదు. 2 రెట్లు ఎక్కువ అంటే 2 అంతలు తెచ్చుకోవాలా, తెచ్చుకోలేదు వారు. అప్పుడు ఉదయాన్నే వెళ్ళిపోయారు ఎప్పుడులాగే బయటికి, ఆ మన్నా పడే ఆ ఖాళీ ప్రాంతానికి. ఒక్క గింజ కూడా కనపడలేదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 29వ వచనంలో ఒక్క గింజ కూడా కనపడలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. విశ్రాంతి దినాన్ని ఒక్క గింజ పడలేదు. మరి ఎలాగా? తెచ్చుకున్నవారు మోషే గారి మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి మోషే గారు చెప్పినట్లుగా చేసి వారు రెట్టింపు తెచ్చుకోవడానికి డబల్ తెచ్చుకున్నారు అనుకోండి, అది చక్కగా తాజాగా ఫ్రెష్ గా ఉంది. ఏ విధమైన దుర్వాసన రాలేదు. చూచారు దేవుని అద్భుతం. తక్కిన వారు ఆ రోజున ఇక ఏం చేస్తారు? ఎక్కడ కొనుక్కోవడానికి ఏమీ లేదు కదా, ఎవరైనా అడుగుదామంటే ఎక్కువ మంది వీరికిలాగే తెచ్చుకోలేదు. కొద్దిమంది అక్కడక్కడ తెచ్చుకున్నవారు వారికి వారి కుటుంబానికి సరిపోతుంది. ఇంక వారు ఏమిస్తారు వీళ్ళకి? కనుక దినమంతా కూడా ఉపవాసం చేయవలసి వచ్చింది. వచ్చే వారం నుంచి వారు ఆ యొక్క చేదైన పాఠాన్ని నేర్చేసుకున్నారు. ఓహో, 6వ దినాన్ని మనం డబల్ తెచ్చుకోవాలా, 7వ రోజున ఇది పడదు అని వారు పాఠం నేర్చుకున్నారు. ప్రియ సోదరి సోదరులను మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళాలా మన జీవిత యాత్రలో. ఒకసారి ఇది జరిగినట్లయితే మరుసటి రోజున లేదా మరుసటి ఇంకోసారి జరిగినప్పుడు ఈ విధంగా మనం చేయకూడదు అనే విషయాన్ని వారు నేర్చుకోవాలి. ఈ విధంగా దేవుడు వారికి ఆహారం ద్వారా ప్రతిరోజు కూడా 40 సంవత్సరాల పాఠం నేర్పారు. అప్పుడు వారికి ఖచ్చితంగా తెలిసిపోయింది ఏ రోజు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని ఏ పనులు చేసుకోవద్దు, ఆరాధన మాత్రమే చేయండి అన్నారు. ఈ రోజున విశ్రాంతి అన్నది ఖచ్చితంగా తెలిసిపోయింది. అందుకే ఇంకా 40 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 52 సార్లు విశ్రాంతి దినం వస్తుంది. వారానికి ఒక్క విశ్రాంతి దినం, వారంలో 7వ రోజు. అలాంటివి సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. అంటే 52 విశ్రాంతి దినాలు ఒక సంవత్సరానికి. అలాగే 40 సంవత్సరాల్లో 2080 విశ్రాంతి దినాలు. కనుక ఏది విశ్రాంతి దినం, ఏది ఆరాధన దినం అన్నది ప్రభు వారికి ఖచ్చితంగా చూపించేశారు. దీనివల్ల ఆ రోజున మన్నా పడలేదు. కనుక కొన్ని ఏదో ఒకసారి 2 సార్లు అయితే వారు మర్చిపోతారు అనుకోవచ్చు. 40 సంవత్సరాలు ప్రతి వారం కూడా జరిగిన అద్భుతం ఇది.
అయితే ఇది నాకు చాలా విచారం ఏంటంటే, ఎక్కువ మంది క్రైస్తవులు మేము ప్రభువుని నమ్ముకుంటున్నాం, వాక్యాన్ని పాటిస్తున్నామని వారు కూడా ఏం చేస్తున్నారు? వారు విశ్రాంతి దినాన్ని విడిచిపెట్టేశారు, మర్చిపోయారు. విశ్రాంతి దినం మర్చిపోయారు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన విశ్రాంతి దినాన్నే కాచి కాపాడినట్లుగా, విశ్రాంతి దినాన్ని ఆరాధించినట్టుగా లోకాసు వార్త 4:16 ఆయన ప్రతి విశ్రాంతి దినాన వాడుక చొప్పున, ఇది అప్పుడప్పుడు వెళ్ళడం కాదు సుమా, ప్రతి వారం కూడా వెళ్ళేవారు యేసు ప్రభు వారు. ఒకవేళ అది నిజమైన ఆరాధన దినం కాకపోయినట్లయితే ప్రభు వారు చెప్పే ఉండేవారు కదా, ఇది నిజమైంది కాదు, మీరు ఈ యొక్క మధ్యకాలంలో మరి మర్చిపోయారు, అసలైన మీకు తెలియలేదు, ఫలానాది అసలైన శిశులైన ఆరాధన దినం అని ప్రభు చెప్పేవారు. ఆయన చెప్పలేదు, ఆయనే వెళ్ళేవారు ఆరాధనకు, మనందరికి ఒక మాదిరి చూపించడానికి. చాలా మంది వాడే ఒక వాదన ఏంటంటే, ఆదాం కాలంలో జరిగింది రైటే, మోషే గారి కాలంలో జరిగింది రైటే, ఇశ్రాయేలీ కాలంలో విశ్రాంతి దినం వారు పాటించారు, ఇప్పుడు మనకు అక్కర్లేదు, అది మారిపోయింది, యేసు ప్రభు లేచారు, మనం ఆ దినాన్ని యేసు ప్రభు లేచిన ఆదివారం చెయ్యాలా అని అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నట్లయితే, నేను లేచాను కనుక నేను లేచిన ఈ దినాన్ని, లేకపోతే శిష్యులు ఎవరైనా ఆ యోహాన్ గారు కానీ పేదరు గారు కానీ అలాంటి వారు ఎవరైనా సరే యేసు ప్రభు లేచిన ఆ దినాన్ని మనం ఆచరించాలా, మనం క్రైస్తవులం కనుక యూదులం కాదు కనుక విశ్రాంతి దినం మనకి కాదు అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లయితే ఖచ్చితంగా అలా చెయ్యాలి మనం. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పలేదు, శిష్యులు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పబడలేదు ఆయన లేచిన దినం ఆరాధన దినం అని. ఆయన లేచింది ఖచ్చితంగా మనం అందరం నమ్ముతున్నాం, మొదటి దినం వారంలో, దాన్ని ఆదివారం అంటున్నాం మన భాషలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎంత వారికి ఎందుకు నేర్పించారంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే దేవుడు ఈ విషయాన్ని మనకి నేర్పించారనమాట. అయితే ఇక్కడ 2 హిబ్రూ పదాలు ఉన్నాయి. ఒకటి మాసా అంటున్నారు, మాసా అంటే పరీక్షించడం. ఇంకోటి మెరిబా అంటున్నారు, అంటే దేవునితో పోరాటం. వారికి మంచినీళ్ళు లేనప్పుడు మరలా వారు సనుక్కోవటం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా ఇదే వారి జీవితంలో జరిగింది. వారు పొందుతున్న అద్భుతాలు, రోజు కూడా అద్భుతాల ద్వారా తింటున్న ఆహారమే అనగా మన అద్భుత ఆహారం దేవుడు ప్రతిరోజు అద్భుతంగా కురిపిస్తున్నారు. అది తింటూనే మరలా వారికి ఏదైనా కాస్త కొరత వచ్చినట్లయితే మళ్ళీ దేవుని దూషించడం, మోషే గారి మీద వారు తిరుగుబాటు చేయటం, మోషే గారిని మీద సనుక్కోవటం, మోషే గారిని తిట్టడం, ఇదే చేశారు వారు. మనం కూడా చాలా సందర్భాల్లో మనకి పరిచర్య చేస్తున్న సేవకుడినో లేకపోతే మనకి ఎంతో ఉపకారం చేస్తున్న సంఘ పెద్దల్లో మనం కూడా ఆ విధంగా నిందిస్తూ దూషిస్తూ వారి మీద సనుక్కుంటున్నామా? ప్రియ సోదరి సోదరులారా, మనం ఇశ్రాయేలు ప్రజల నుంచి పాఠం నేర్చుకోవాలా. మనకి మానవులు కనుక అనేకమైన సవాళ్ళు వస్తాయి, అనేకమైన సందర్భాలు వస్తాయి. వాటిలో మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, సనుక్కోకుండా, దేవుణ్ణి నిందించకుండా, దేవుని దూషించకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగాల. కనుక వారికి మంచినీళ్ళు లేనప్పుడు మరలా వారు సనుక్కుంటే ప్రభు వారు అన్నారు, మోషే గారు నేర్చుకున్నది ఒకటే, ప్రభువా మాకు ఈ కొరత ఉన్నది, మాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో దుఃఖించినప్పుడు ప్రభు వారు నీ చేతిలో ఉన్న కర్రతో నీ ఎదురుగుండా బండ కనిపిస్తుంది కదా, దాన్ని కొట్టమన్నారు. కొట్టేటప్పటికి ఆ బండలో నుంచి నీళ్ళు లేకుండా, మనం ఈ యొక్క రోజుల్లో మోటార్ వేస్తున్నాం, మనకు నీళ్ళు కావాలి, మోటార్ వేస్తే నీళ్ళు అలాగా తన్నుకుంటూ పైకి వచ్చేస్తున్నాయి. అలాగా బండలో నుంచి ఏకంగా 20 లక్షలకి పైగా ఉన్న జనం అందరికీ సరిపడా నీరు వచ్చేసింది. ఏకంగా కర్రతో కొడితే ఆ బండని కర్ర ఇరిగిపోవాలా, కానీ ఆ బండలో నుంచి నీరు వచ్చేసి ఎంత అద్భుతం! వారు కళ్ళారా చూచారు దాన్ని. మానవులకి, జంతువులకి, అన్నిటికి కూడా జీవాధారం మంచినీరు. ఎవరిచ్చారు ఈ మంచినీరుని? దేవుడే ఇచ్చారు. కనుక మన యొక్క మానవులుగా మన శరీరంలో ఉన్న నీరు 60% మనకున్న బరువులో, మన యొక్క రక్తంలో, మన యొక్క శరీరంలో ఉన్నది, మనకున్న 60% ఏకంగా నీరు మన యొక్క శరీరం అంతట్లో. తక్కిన ఆ 40% ఆ యొక్క బోన్స్ అయినా, ఫ్లెష్ అయినా, అనగా ఆ యొక్క మనలో ఉన్న ఆ యొక్క మాంసమైనా, ఆ ఎముకలైనా మన యొక్క శరీరంలో 40%, 60% అంతా కూడా నీరే. కనుక నీరు కావాలి మనకి. ఆ యొక్క నీటిని మంచినీటిగా మనం సేవించినట్లయితే ఎంతో మనకి ఉపకారం. కనుక ఎక్కువ మంచినీళ్ళు త్రాగటం ఆహారానికి, ఆరోగ్యానికి ఎంతో మనకు మంచిది. అదే రీతిగా మోషే గారు మామగారు, ఆయన పేరు యెత్రో అన్నాం, ఆయన పేరు మరొక పేరు కూడా ఉంది, రూవేల్ అన్నారు.
రూవేల్ అన్నారు. నిర్గమాకాండం 2:18 మోషే గారి మామగారి పేరు జెత్రో, ఎత్రో అంటున్నాం మన యొక్క భాషలో, లేదా రూవేల్ అంటున్నాం. ఆయన మోషే గారి భార్య అయిన షిప్పోరమ్మ గారిని, వారి యొక్క 2 కుమారులు, మోషే గారికి 2 కుమారులు గెర్షేము, ఎలియాజరు, వారిని తీసుకుని వచ్చారు. మరి మోషే గారు ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు వారు మొత్తం కుటుంబాందరితో వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఈ 10 తెగుళ్ళు జరగటానికి కొంతకాలం పట్టింది. ఆ కాలంలో మరలా మోషే గారి భార్య గారు 2 కుమారులు తిరిగి మరలా వారింటికి వెళ్ళిపోయారు, మిద్యానీయుల దగ్గరికి వెళ్ళిపోయారు, అనగా ఆ ఎత్రో గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఎప్పుడైతే ఎత్రో గారు ఈ విషయాలన్నీ కూడా విన్నారో, వీరు సీనాయి పర్వతం దగ్గర బస చేశారు. అక్కడికి ఆ దగ్గరికి ఎత్రో గారు ఆయన కుమార్తెను, మనవలిద్దరిని తీసుకుని మోషే గారి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు మోషే గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చుని ప్రజలకు రకరకాల చిన్న చిన్న తగువులు వస్తున్నాయి, రకరకాల చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, వాటన్నిటిని కూడా కూర్చుని ఆయన వారికి న్యాయం తీరుస్తున్నారు. అది చూసి ఎత్రో గారు అన్నారు, మోషే నేను చూస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి దగ్గర కూర్చుని వారి సమస్యలు నువ్వు మాట్లాడుతున్నావు అనగానే ఆయన అన్నారు, మరి ఏం చేయను, చాలా సమస్యలు ఉన్నాయి, వారికి ఆ సమస్యలు ఎందుకు తీర్చాలి కదా అంటే, అలా కాదు, నువ్వు వారిని చిన్న చిన్న గ్రూపుల కింద విడది, 10 మంది మీద ఒక నాయకుడిని పెట్టు, 50 మంది మీద ఇంకొక నాయకుడిని పెట్టు, 100 మంది మీద ఒక నాయకుడిని పెట్టు, 1000 మంది మీద ఒక నాయకుడిని పెట్టు. అప్పుడు వారికి ఏమైనా సమస్య వచ్చినట్లయితే ఆ 10 మంది ఉన్న ఆ చిన్న గ్రూపులు ఏమైనా సమస్య వస్తే ఆ 10 మంది మీద ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఆయన తీర్చలేకపోతే అప్పుడు ఇంకా పై నాయకుడు 50 మంది దగ్గరకు ఉన్న 50 మందికి ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమస్య తీరుస్తారు. లేకపోతే 100 మంది మీద ఉన్న నాయకుడి దగ్గర, లేకపోతే 1000 మంది మీద ఉన్న నాయకుడు ఆఖరిగా ఆయన కూడా తీర్చలేకపోతే అప్పుడు నీ దగ్గరికి రావాలా. కనుక వీరందరికి న్యాయం తీర్చడానికి వీరు ఈ విధంగా చేయండి అని ప్రజల్ని వారిని విడదీయమన్నారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 18:1-20 వరకు మనం చదువుతున్నాం. మోషే గారు వారి మామగారు చెప్పిన సలహాను తీసుకున్నారు. ఖచ్చితంగా దీన్నే మనం ఇంగ్లీష్లో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అంటున్నాం. అంటే ప్రజలు ఒక్కరే వారిని పరిపాలించకుండా వారి మధ్య, లేకపోతే వారిని చిన్న చిన్న గ్రూపులుగా చేసి ఆ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నాయకుడిని పెట్టినట్లయితే వారు చక్కగా వారికి ఉన్న సమస్యలు, లేకపోతే వారికి ఉన్న సమస్తం కూడా వారిలో వారు చర్చించుకుని చక్కగా జరుగుతుంది. ఇది మన సంఘాల్లో కూడా చేయగలిగినట్లయితే కొన్ని సందర్భాల్లో నేనే మొత్తం అందరినీ కూడా కంట్రోల్ చేయాలి, నేనే మొత్తం అందరినీ కూడా గుప్పిళ్ళలో పెట్టుకోవాలి, నా మాటే వినాలి, అందరూ నా దగ్గరికే రావాలి అందరూ కూడా అన్నట్టుగా కొంతమంది. ప్రియ సోదరి సోదరులారా, ఆ మోషే గారు మామగారు అని ఎత్రో గారు అన్నారు, మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చూస్తున్నాను, ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళతోనే కూర్చొని నువ్వు వారి సమస్యలు తీరుస్తున్నావు అంటే, మామయ్య గారు మరి ఏం చేయను, వారికి ఏ సమస్యలు ఉంటున్నా అవన్నీ కూడా తీర్చాలి కదంటే, అలా కాదు, వారిని నువ్వు విడదీయి అంటే చిన్న చిన్న గ్రూపుల కింద చేయి. 10 మందికి ఒక గ్రూపు, వారి మీద ఒక నాయకుడు, తర్వాత 50 మంది మీద ఇంకొక నాయకుడు, వారికి ఆ సమస్యలు ఏమైనా వస్తే వారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే 100 మంది మీద ఇంకొక నాయకుడు, అనగా వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందు 10 మంది దగ్గర ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన తీర్చలేకపోతే 50 మంది దగ్గరికి ఉన్న నాయకుడు, 50 మంది మీద ఉన్న నాయకుడి దగ్గరికి, ఆయన తీర్చలేకపోతే 100 మంది మీద ఉన్న నాయకుడి దగ్గరికి, ఆయన కూడా తీర్చలేకపోయాడు అనుకో, అప్పుడు 1000 మంది కలిసి, అంటే 10 100 1000, అంటే ఈ చిన్న చిన్న గ్రూపులన్నీ కలిసి 1000 మంది మీద ఇంకొక కాస్త పెద్ద నాయకుడు అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన కూడా సమస్య తీర్చలేకపోతే అప్పుడు నీ దగ్గరికి రావాలా, ఇలా చెయ్యి అన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మోషే గారు తన మామగారు చెప్పిన ఆ విధానాన్ని పాటించారు. దీన్ని మనం ఇంగ్లీష్లో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అంటున్నాం. అనగా ప్రజలందరూ కూడా అందరు నా మాటే వినాలా, నా దగ్గరికే రావాలా, అందరు నా గుప్పిట్లో ఉండాలా, అందరు నా చెప్పు చేతల్లో ఉండాలా అని చాలా మంది సేవకులు అనుకుంటున్నారు, సంఘ పెద్దలు అనుకుంటున్నారు. అది మనకు సరికాదు. మనం అందరం కలిసి చిన్న చిన్న గ్రూపుల కింద మనం చేసి, ఇగో ఈ గ్రూప్కి పలానా ఆయన నాయకత్వం, ఆ నాయకత్వం కూడా ఒక నాయకుడికి పెట్టినట్లయితే వారి యొక్క మరణించే వరకు ఆయనే ఉండాలని అనుకోవటం మంచిది కాదు. మనం సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఆ నాయకుడిని మళ్ళీ మార్చి ఇంకొక నాయకుడిని పెట్టుకున్నట్లయితే అందరికీ అవకాశం వస్తుంది. మనం అందరం కూడా చేసేది ప్రభు సేవ. ఈ ప్రభు సేవలో ఇలాంటి సంఘాల్లో మనకి ఏమి ఉద్యోగం కాదు, ఇది జీతం ఎవరు మనకి
కానీ మనం ఏమనుకుంటాం, ఆ యొక్క ఇచ్చిన బాధ్యత తీసేస్తే చాలా బాధపడిపోయి ఇక ఆలయానికి కూడా రావటం మానేస్తున్నారు కొన్ని సందర్భాలు. నన్ను తీసేశారు అన్నట్టుగా. మరి నువ్వే కలకాలం ఉంటే తక్కిన వారికి ఎప్పుడు అవకాశం వస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాలి ప్రియ సోదరి సోదరులారా. అందరికీ అవకాశం రావాలి. కారణం మనందరం ప్రభువునందు సహోదరి సహోదరులు. కనుక ఇదంతా మనం చేసేది సేవ పరిచర్య ఉచితంగానే చేస్తున్నాం. మళ్ళీ దీనిలో మనకి నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నన్ను తీసేశారు అని మనం బాధ పెట్టుకొని మానేయటం మంచిది కాదు. కనుక ఈ రీతిగా మోషే గారు చేశారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 18 అధ్యాయం 1 నుంచి 20 వరకు వాక్య భాగంలో చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎవరైనా సరే ఒక మంచి విషయాన్ని పెద్దలు ఎవరైనా చెప్పినట్లయితే, అది బాగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే, మనకి మన సంఘానికి మన సమాజానికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. మోషే గారు ఈ విధంగా వాళ్ళ మామగారు చెప్పిన మాట విన్నారు కనుక ఆయనకి ఇక కాస్త సమయం వారి కుటుంబంతో గడపడానికి దొరికింది. లేకపోయినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే గారు నాకు మా పక్కింటి వాళ్ళకి సమస్య వచ్చిందండి, తగాదు వచ్చిందండి, వారి గొడవలు చెప్పుకోవటమే సరిపోయింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన ఆ యొక్క రొట్టె మరలా జీవజలం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయం 11 వచనం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలకు జరిగిన ప్రతి ఉదంతం కూడా, ప్రతి అద్భుతం కూడా మనకి ఒక మాదిరి, మనకు ఒక పాఠం అన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, వీటిని మనం ఆధ్యాత్మిక పాఠాలుగా మనం నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు ఏమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో మాట్లాడుచు సమయం ఉన్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుంచి 15 వరకు ఉన్న వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభువారు అన్నారు సమరయ స్త్రీతో, నేనే జీవపు జలాన్ని, నేనే జీవజలాన్ని, నేను ఇచ్చే నీళ్ళు ఎవరైనా త్రాగినట్లయితే ఇంకెప్పుడు కూడా వారికి దాహం అవదు. అనగా ఆధ్యాత్మిక విషయాన్ని గురించి ఆయన చెప్పారు. ఆయనే జీవజలం, మనకు ఆధారం యేసుప్రభువు వారు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 51 వరకు ఉన్న వాక్యాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 51 వరకు ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభువు అన్నారు, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను అనగా పరలోకం నుంచి వచ్చిన రొట్టె అనగా ఆహారాన్ని నేను. ఎవరైతే నన్ను భుజిస్తారో వారు కలకాలం నిత్య జీవితాన్ని అనుభవిస్తారన్నారు. అనగా యేసు ప్రభు వారి మనకి జీవాహారము జీవజలం రెండు కూడా ఆయనే. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రభువుని నమ్ముకుని ఆయనకు లోబడి ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే ఈ లోకంలో మానవులుగా మనకి ఆహారం కావాలి, మంచినీరు కావాలి, వస్త్రం కావాలి, ఉండటానికి ఒక గృహం కావాలి. అవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన కృపలో, ఆయన యొక్క ఐశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తారు ఆయన. మనకి ఏది లోటు చేయరు ఆయన. కనుక ప్రియ సోదరి సోదరులారా, దావీదు గారు అన్నారు 37వ కీర్తనలో 25వ వచనం, 34వ కీర్తన 37వ కీర్తన 24, 25 వచనాల్లో దావీదు గారు అన్నారు, ఒకప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. నా జీవితకాలం అంతా కూడా దేవుని నమ్ముకున్న వారు కానీ ఆయన బిడ్డలు కానీ అనగా విశ్వాసి కానీ విశ్వాసి యొక్క సంతానం కానీ భిక్షమెత్తుకోవటం నేను చూడలేదు అన్నారు. అనగా దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేయడు. వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన వస్త్రం, ఆయన మనకు కావాల్సిన ఆ వసతి ఆయన అనుగ్రహిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మీకు సమయం ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ముఖ్యంగా 26వ వచనం నుంచి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి కొట్టుల్లో కూర్చుకోను, కానీ మీ యొక్క పరలోక ప్రభు ప్రతిదినం కూడా వారికి ఆహారం ఇస్తున్నారు. కానీ ఈ లోకంలో ప్రియ సోదరి సోదరులారా, ఖచ్చితంగా మనకు ఆహారం కావాలి, వస్త్రం కావాలి, మంచినీరు కావాలి, ఉండటానికి ఒక వసతి కావాలి. అయితే అవన్నీ కూడా ప్రభు ఆయన నమ్మిన వారికి అనుగ్రహిస్తారు. 34వ కీర్తన 9-10 వచనాల్లో, అడవిలో సింహాలైన ఆకలిగా ఉంటాయి కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవలేదు అని ప్రభు చెప్పారు.
కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ యొక్క అనుభవం ద్వారా, మన్నా అనుభవం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ కడవరి కాలంలో మనకందరికి కూడా ఒక గొప్ప పరీక్ష రాబోతుంది. అదేంటంటే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, 666 ముద్ర వేసుకుంటేనే గాని. ప్రకటన గ్రంథం 13:16-18 వరకు ఉన్న వాక్య భాగంలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువారు ఏమంటున్నారు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే రోజు వచ్చినప్పటికీ ఈ యొక్క ఇశ్రాయేలీలకు కలిగిన ఆ యొక్క గొప్ప అద్భుతము, అనుభవము, వారికి దేవుడు ఆకాశం నుంచి మన్నా ఇచ్చారు, బండలో నుంచి నీరు ఇచ్చారు. మనకు కూడా ఆ రీతిగానే ఆహారాన్ని ఇస్తారు, మంచి నీరు ఇస్తారు ప్రభువారు. కనుకనే యెషయా గ్రంథం 33:16 ప్రభువారు అన్నారు, నీకు కడవరకాల చివరి దినాల్లో కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే రోజులు వచ్చినప్పుడు ఆహారాన్ని ఇస్తాను, మంచి నీరుని ఇస్తానన్నారు ప్రభువారు. ఆయనే ఇస్తారు అద్భుత రీతిగా. కనుక ఇశ్రాయేలీలకు జరిగిన ఈ యొక్క అనుభవం, ఈ యొక్క అద్భుతం మనకు కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న మనకు కూడా ప్రభువు చేస్తారు. కొనటానికి, అమ్మటానికి అవకాశం లేదు అనే ఆ రోజు వచ్చినప్పుడు, అటువంటి నిబంధన వచ్చినప్పుడు. కనుక విశ్వాసంలో మనం కొనసాగుదాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. మీకు ఈ పాఠం మొదట్లో మీకు విజ్ఞప్తి చేసిన రీతిగా నా కొరకు, ప్రయాణం కొరకు, జరగబోయే ఇక వారాంతపు కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు దీవించి కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. ప్రతి చిన్న అవసరంకి, ప్రతి చిన్న అవసరాన్ని మీ మీద విశ్వాసంతో ఆధారపడి మేము పొందుకొని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ, అనేక మందికి సాక్షులుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతూ, త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేరే ఆ గొప్ప ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ వీడియోని చూస్తున్న వారిని, ఈ వీడియో ఇతరులతో పంచుతున్న వారిని, ఎవరైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించమని, మీ ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని దేవుని యొక్క చిత్తంలో 8వ పాఠంలో మరలా కలుసుకుందాం. ఒకవేళ మీరు కానీ ఆ ప్రాంతంలో అనగా రాజోలు, లక్కవరం, విశ్వేశ్వరపురం, అంతర్వేది, మల్కీపురం ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే తప్పకుండా ఎవరో ఏదో సమయంలో ఈ యొక్క లక్షవారం సాయంత్రం నుంచి, గురువారం సాయంత్రం నుంచి, ఆ శనివారం ఉదయం లోపల మీలో అనేక మందిని కలుసుకునే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశం కొరకు, అటువంటి సమయం కొరకు నేను కూడా ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించగాక. గాడ్ బ్లెస్ యూ. మరలా 8వ పాఠంలో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.